ఏపీ శాసనమండలి వైసీపీ టీడీపీ సభ్యుల మాటల యుద్ధంతో దద్దరిల్లింది. విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం ఎయిర్పోర్టు పనులపైన శాసనమండలిలో ప్రశ్నల వర్షం కురిసింది. భోగాపురం ఎయిర్పోర్టుకు టీడీపీ హయాంలో జరిగిందేమీ లేదని వైసీపీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. భూసేకరణ నుంచి కోర్టు కేసులన్నీ జగన్ హయాంలోనే పరిష్కారం అయిందని తెలిపారు. జగన్ హయాంలో జరిగినవి చంద్రబాబు హైజాక్ చేస్తున్నారని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. అంటే హైజాక్ అనే దానికి నేను జవాబు చెప్తున్నా అధ్యక్ష. హైజాక్ మీరు చేస్తున్నారు కానీ మాకు ఎలాంటి హైజాక్ చేయాల్సిన పని లేదు. చేసిన అభివృద్ధిని చేసిన పనిని మాత్రమే మేము చెప్పుకుంటాం తప్ప ఎప్పుడు హైజాక్ చేయాల్సిన అవసరాలు లేవు. ఇంకొకటి మీ మాదిరిగా మేము వెలుగొండ ప్రాజెక్టు ఎవరు హైజాక్ చేశారు అధ్యక్ష? జాతికి అంకితం చేసినామన్నారు అధ్యక్ష. అంటే వాళ్ళు హైజాక్ అన్న దానికి చెప్తున్నారు అధ్యక్ష. ఆ రోజు జాతికి అంకితం చేసినారని చెప్పి చెప్తున్నారు వారు. మరి జాతికి అంకితం చేసి ఇప్పుడు ఎక్కడ ఉంది అధ్యక్ష? కుప్పం ప్రాజెక్టు, కుప్పానికి కూడా వాళ్ళు అక్కడ తీసుకెళ్లి ఆర్టిఫిషియల్ ట్యాంకీలు కట్టి నీళ్లు వదిలినారు అధ్యక్ష. వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్తున్నారు. హైజాక్ అనే పదానికి జవాబు చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష 23 జనవరిలో భూసేకరణ పూర్తి చేశాం అధ్యక్ష. అది మెయిన్ ఈ విమానాశ్రయానికి. అలాగే నవంబర్ 22న కోర్టు కేసుల పరిష్కారం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అయింది అధ్యక్ష. అది దయచేసి మా గవర్నమెంట్ ఈ కార్యక్రమాలని కూడా మరి పూర్తిగా చేశాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్